వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. బాన్స్వాడ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్లలో వాస్తవంగా సక్రమంగా ఇంటి పన్నులు కట్టే వాళ్ళు అధిక ఇంటి పన్నుల భారంతో మోసపోతున్నారని బాన్స్వాడ బీజేపీ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ అన్నారు. గీసుగొండ మండలం మూకల్ గ్రామ పరిధిలో ఈజీఎస్ నిధులతో మంజూరైన ఫారం పాండ్ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనులు పూర్తి చేసిన కూలీలకు సన్మానం చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్లలో కొలతల ప్రకారం పని వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇతర నాయకుల అరెస్టులను నిరసిస్తూ మక్తల్ పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులకు వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూనే నిర్బంధం ఏంటని నాయకులు ఆసిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా మాగునూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కొడంగల్ నియోజకవర్గం మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరింపజేశారు. సమస్య ఉందని తెలిసినప్పుడు స్పందించిన మనసే నిజమైన దివ్యత్వమని అంతర్జాతీయ వాసవి క్లబ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. నెన్నెల మండలంలోని భోగంపల్లి గిరిజన గ్రామంలో బెల్లంపల్లి వాసవి క్లబ్ అధ్యక్షుడు ఇతర దాతల ఆధ్వర్యంలో గిరిజనులకు బ్లాంకెట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాల్లో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారి కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తన సొంత గ్రామం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేతో సర్వే అధికారులు కుటుంబ వివరాలను సేకరించారు. అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతకు ప్రతీకలు అయ్యప్ప స్వామి దీక్షలు అని కోదాడ న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు అన్నారు. స్థానిక అన్నదాన సన్నిధానంలో అయ్యప్ప స్వాములకు దాతలు కల్లు కోటేశ్వరరావు, సత్యవతి, ఉదయలక్ష్మిల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. అన్నదానానికి సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సూర్యారెడ్డి ఉన్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వసుధ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థికి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధాని మోదీ ఖచ్చితంగా రాజ్యాంగాన్ని చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని తాను హామీ ఇవ్వగలనని అన్నారు. ఒకవేళ ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఉంటే ప్రతిరోజు ఇలాంటి పనులు చేసేవాడు కాదని రాహుల్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేది గాంధీ ఫ్యామిలీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.